Let me introduce myself to the new folks. I'm Chandramukhi, working as a quality lead on this project. I would like to make a small presentation on the QA plans to the entire cross-border team. The project follows an agile methodology, and I would like to highlight the scope, beta quality, and the release dates allocated. సారీ నాన్న పెళ్లి చూపుల సీన్ మన ఇంట్లో అది ఈ కాలంలో అండ్ దట్ టు ద బిజియెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఇట్స్ నాట్ ఫేర్. అలా కాదమ్మా, వాళ్ళు వచ్చేసాక ఇప్పుడు కుదరదంటే. నోను, తనే పెద్దది, బోస్టన్లో ఉంటుంది. తనకిప్పుడు డెలివరీ టైం. నైస్. అందుకే అందరం వెళ్తున్నాం. తను ఇవాళ బయలుదేరుతోంది. మేం 4 రోజుల తర్వాత వెళ్తాం. 10 రోజుల్లో తను తిరిగొచ్చేస్తుంది. నువ్వు బాగా పాడతావని చెప్పారు. చాలా ప్రైజులు కూడా విన్నాయావట. నాకు పాటలంటే ఇష్టం. పాడవా? వింటాను. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే. ఫ్లైట్ టు హైదరాబాద్. You should have been here half an hour earlier. The flight's closed, I'm sorry. I have to get on this flight. What's the problem, Mala? We'd call in the way and somebody Yeah, said but it's there's no okay. space in economy. It's okay. Let me see what I can do. ఒక అమ్మాయి అందంగా ఉంటే మిగతా అమ్మాయిలకి నచ్చదే. అదే అబ్బాయిలైతే చొంగ కారుస్తారు. We've got space for you. In our hearts and in our business class. అలా రా దారికి. Sorry, ma'am. Yeah, it's right here on the other side. This way, Miss Tamosi. Welcome aboard to 206 non-stop Is everything all right? I'd actually ordered for some Indian food. So you don't want No, this? no, I want this. Can I have that also, please? Yes. లో క్లాస్లా బిహేవ్ చేశాను. పర్లేదు, ఎప్పుడోసారి కదా. Cheers. Sorry. Are you okay? Oh my God. Any problem? ఎంత అందంగా ఉన్నాడు. Need help? మొదటిసారి నేను చూస్తున్నప్పుడు వాంతి చేసుకుంటున్నావు కదే. Are you all right? ప్లీజ్ ఇటువైపు తిరగద్దు. May I? There's a pressure point here. Press it down and you will feel better. రే వద్దు. కొంచెం నొప్పిగా ఉంటుంది. అమ్మా. కొంచెం. ఓ, నేను తెలుగని కూడా తెలుసా? సరేనా? ట్రస్ట్ మీ. ఏమైనా సరే చెయ్యి మాత్రం వదలకరా. A few seconds more. Better? Good. Get some rest. రే ఎవర్రా నువ్వు? Are you a doctor? Nina? Not at all. No. రే అందగాడా? అయ్యో అసహ్యంగా ఉన్నాను నేను. లవ్ అండ్ నాజియా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అసహ్యంగా ఉంటుంది. ప్రేమ, వాంతి. ఇప్పుడు ఎలా ఉంది? నేను తెలుగు మాట్లాడతానని మీకెలా తెలుసు? చంద్రముఖి అని పేరు పెట్టుకుని తెలుగు తెలియలేదంటే
బాగుండదు. బై ద వే, సత్యదేవ్. హాయ్. అంతే, ఆ తర్వాత అతని పనిది అతను చూసుకున్నాడు. ఐప్యాడ్లో ఏదో టైప్ చేసుకుంటూ కూర్చున్నాడు. మళ్ళీ ఏం మాట్లాడలేదు. అప్పుడప్పుడు ఒక స్మైల్, అంతే. వాడు నా పక్కనే ఉన్నాడన్న ఆనందం నా మనసులో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే హాయ్ బేబీ. యా స్వీట్ హార్ట్, తెలుసు 12 మిస్డ్ కాల్స్. మాట్లాడే అవకాశం ఉంటే తప్పకుండా మాట్లాడేవాడిని కదా. ఓకే స్వీట్ హార్ట్, ఐల్ సీ యూ సూన్. ఓకే, లవ్ యూ, బాయ్. ఎకానమీ నుంచి బిజినెస్ క్లాస్కి వచ్చింది ఎందుకేనా? 2 సార్లు బేబీ, 2 సార్లు స్వీట్ హార్ట్ అని అంటున్నాడు. మధ్యలో కిస్ ఒకటి. 4 o'clock, 4 p.m. కాఫిటేరియా. చంద్రముఖి, నీ అదృష్టం ఇంతే అనుకుంటా. రాజేంద్ర టీం ఎక్కడ ఉన్నారు? హలో సార్. హౌ ఆర్ యు? సార్. ఆల్ వెల్? హలో సార్. రాజేంద్ర. Sir? అరుగు అరుగు. హాయ్ సత్య, ఫ్లైట్ ట్రావెల్ బాగా జరిగిందా? టర్బ్యులెన్స్. ఇప్పుడంతా ఫ్లైట్ ట్రావెల్ రిస్క్ కాదు. ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవుతామే, అదే రిస్క్గా ఉంది. ఇంతవరకు 27 సార్లు ఇది విరిగి పడింది. ఇంకోసారి పడదని గ్యారంటీ ఏంటి? అందుకే సేఫ్టీకి హెల్మెట్తో వచ్చాను. అందుకే దాని పేరు ఫాల్ సీలింగ్. షట్ అప్. సత్యదేవ్. ఓ మై గాడ్. సార్, లెఫ్ట్లో 2వ ఇల్లు సార్. అంతా జాగ్రత్తగా వాచ్ చేస్తున్నారా? అట్ ఎనీ సెకండ్ ఏమైనా జరగచ్చు. బీ కేర్ఫుల్ అండ్ వాచ్ హెర్ లైక్ ఎ హాక్. హాక్కా అంటే ఏంటి సార్? కాకేని అర్థం. అది నీ తప్పు కాదు, నువ్వు చదువుకున్నావే ఆ ఈ స్కూల్ది. బాయ్స్, అర్థమయ్యేలా చెప్తాను. సార్. కళ్ళల్లో ఒత్తులేసుకుని చూడాలి. అలాగైతే కళ్ళు కాలిపోవా సార్? నేను చదువుకున్న స్కూల్ అనాలి. షూర్ సార్. నేను బయలుదేరుతాను. సార్, మీరు ఎందుకు సార్ ఇంకా పెళ్లి చేసుకోలేదు? నాకు దెయ్యం అంటే భయం. లవ్వు గివ్వు? పిశాచమన్నా భయమేనయ్యా. ఫోన్ సైలెంట్లో పెట్టొచ్చుగా. చెప్పమ్మా, డిన్నర్ లేట్ అవుతుంది. ఏయ్, ఫోన్లో ఎవరు? కాంచనబాల, హోమ్ మినిస్టర్, గోల్డెన్ చైన్. వీడిని కూడా కేర్ఫుల్గా చూసుకోండి. Okay, sir. Okay, sir. హాయ్ సార్. హాయ్. కూర్చోవచ్చా లేక బిజీగా ఉన్నారా? థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఇది కోఇన్సిడెన్స్ కాదు. మీరు ఫోన్లో ఇక్కడ మీటింగ్ ఫిక్స్ చేసింది నేను విన్నాను ఫ్లైట్లో. మీ మీటింగ్ పూర్తయిందో ఇంకా కాలేదో నాకు తెలీదు. అయిపోయింది. గూగుల్, మీ గురించి గూగుల్లో చూశాను, కొంచెం తెలుసుకున్నాను. కానీ ఇంకొంచెం తెలుసుకోవాలనిపించింది. ఇక్కడుంటారని గుర్తొచ్చింది, వచ్చేసాను. ఫ్లైట్లో నీతో మాట్లాడినప్పుడు నువ్వు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని అర్థమైంది. అప్పుడు డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. నాకు మీరు బాగా నచ్చారు. ముందు మీ గురించి నేను చాలా తెలుసుకోవాలి. మీరు అందంగా ఉన్నారు, వెరీ గుడ్ లుకింగ్. కానీ ఇంకా తెలుసుకోవాలి. నా మనసులో ఉన్న వ్యక్తి మీరేనని తెలుసుకోవాలి. అందుకు నేను మీతో ఒక కప్ కాఫీ తాగాలి. ఇప్పుడే ఇక్కడే అని కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా నాతో ఒక కప్ కాఫీ తాగండి. దాంతో నాకు తెలుస్తుంది మన ఇద్దరు ఫ్రెండ్స్ కాగలమో లేదా అని. మన ఫ్రెండ్స్ అయ్యామనుకో ఇంకా చాలాసార్లు లంచెస్, డిన్నర్స్ అండ్ కాఫీ. దాంతో నాకు తెలుస్తుంది. ఏంటి? మీతో నేను జీవితం పంచుకోగలనా లేదా అని. ఇప్పటికీ కాఫీ మాత్రమే, మిగతా వాటి గురించి నాకు తెలియదు. నువ్వు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. డిసప్పాయింట్మెంటే కదా సార్, పర్వాలేదు. ఒక టాల్ గ్లాస్ కోల్డ్ కాఫీ ఆర్డర్ చేస్తే బాగుంటుంది. భయంకరమైన ఒక హత్య జరగబోతుంది. చూడాలంటే చూడొచ్చు, లేదంటే కళ్ళు మూసుకోవచ్చు, మీ ఇష్టం. ఫోన్లో ఫోటో తీసుకోవాలంటే తీసుకోవచ్చు, పర్మిషన్ నేను ఇస్తాను. విక్టర్, చంపుతానని ఛాలెంజ్ చేస్తావురా నా కొడక. అంత కాన్ఫిడెన్స్ నీకు? హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటాను. పక్కనే ఉండు. ఎవడన్నా వాడు? ఎక్కడికి పడితే అక్కడికి ఎలా వస్తున్నాడు? వాడిని మొట్టమొదటిసారి జైల్లో కలుసుకున్నాను. ఏమిటి నువ్వు అనేది? ఏమంటున్నావునా? 13 సంవత్సరాల ముందు. సత్య. ఇప్పుడు ఎలా ఉంది? యా, ఐఎమ్ ఆల్ రైట్. డోంట్ వరీ. నువ్వు? ఐ ఓకే?
కాఫీ, లంచ్, డిన్నర్ అని చాలా చెప్పావు. ఇప్పుడు అవేవి వద్దని డిసైడ్ అయి ఉంటావే. నేను రాకపోతే మీరు వెళ్ళిపోయేవారు. ఏమీ జరుగుండేది కాదు. అంతా నా వల్లే. అవును, నీ వల్లే. నీకోసమే వచ్చారు. నువ్వు వాళ్ళకి కావాలి. వాళ్ళల్లో ఒకడికి మాత్రం నేను కావాలి. మిగతా వాళ్ళకు నువ్వు ఒక దెబ్బకి 2 పెట్టెల టైప్. యునో. అర్థం కాలా. ఎవరు వాళ్ళు? నన్నెందుకు వెతుక్కుంటూ రావాలి? భయపడకు. నువ్వు నాతోనే ఉండాలి, లేదా నేను చెప్పిన చోటైనా ఉండాలి. ఇది నాకు నచ్చింది. వాళ్ళెవరో నీకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేయగలరో నాకు బాగా తెలుసు. మనం ఫ్లైట్లో మీట్ అయింది కోఇన్సిడెన్సే కదా. నా గురించి మీకెలా? 3 ఫోన్ కాల్స్. నేను నా పక్కన కూర్చోబెట్టాను ఫ్లైట్లో. మీరు పోలీస్ ఆఫీసరా? తెలీదు. మిమ్మల్ని నమ్మచ్చా? నమ్మచ్చు, సందేహం అక్కర్లేదు. బేబీ డార్లింగ్ స్వీట్ హార్ట్ అంటూ ఫోన్లో మాట్లాడారు ఫ్లైట్లో. మీకు పెళ్ళైపోయి ఉంటే, లేక మీ జీవితంలో ఇంకెవరైనా ఉన్నారంటే ఆబ్వియస్లీ నాకు ఇదొద్దు. ఎందుకంటే బాగుండదు, తప్పైపోతుంది. అందుకే అడుగుతున్నాను. మీకు పెళ్ళయిందా? పెళ్ళయిందని అనుకుంటున్నాను, కానీ కాలేదు. ఇద్దరు కలిసి ఉండడం లేదా? పిల్లలున్నారా? అందుకే బేబీ డార్లింగ్ స్వీట్ హార్ట్ అని చెప్పారా? ఒక అమ్మాయి అంటే మీకు పెళ్ళై ఒక పాప ఉంది, కరెక్ట్? రాంగ్. సిగ్నల్. నా గురించి తనకేమీ తెలియకూడదు అనుకున్నాను, కానీ తను అడిగిన ప్రశ్నలు నన్ను నా గతానికి తీసుకెళ్ళాయి. బోర్ నాన్న, క్రికెట్ టీంలో కూడా నేను సెలెక్ట్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయి. సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా ఆడతాం. అది చూసి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రారా రాజా అంటూ వాళ్ళ టీంలో తీసుకుంటారు. లేదు నాన్న, స్కూల్కి వెళ్ళాలనిపించట్లేదు. ఒక్క ఎంజాయ్మెంట్ లేదు. ఇది తప్పురా. ఈ వయసులో స్కూల్కి వెళ్ళలేదంటే లైఫ్ లాంగ్ ఎంజాయ్మెంట్ ఉండదు. అమ్మకి నేను డాక్టర్ అవ్వాలట. మంచిదేగా. అందుకు నేను ఇంత చదవాలి. మరి నీకు నాన్న, నేను ఏం చదవాలని నువ్వు అనుకుంటున్నావు? అది నేను చెప్పండిరా. 2-3 ఏళ్ళు అవ్వని, అప్పుడు నీకే తెలుస్తుంది. నాతో చెప్పు, అందుకో దారి చూపిస్తాను. నిన్న మనం డాబా మీద కూర్చుని ఉన్నప్పుడు ఏం మాట్లాడుకున్నావు? విత్ ఆల్ యువర్ హార్ట్. విత్ ఆల్ యువర్ హార్ట్. నువ్వు ఏం అవ్వాలని నిర్ణయించుకుంటావో ధ్యాసంతా దాని మీదే పెట్టాలి, హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే నువ్వు పెద్దవాడి అయినప్పుడు ఓ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం కరెక్ట్ రూట్లో వెళ్తున్నామని. కిక్ స్టార్టర్ కొట్టి కొట్టి ఆ స్కూటర్కి ప్రాణం పోయడమే నేను ఆయన్ని చివరిసారిగా చూసింది. సార్, ఏంటిది? ఎవరు? సార్, పోలీసులకి ఫోన్ చేయండి సార్. 15 నిమిషాల తర్వాత ఆయన్ని చంపేశారు. సత్యం తీసుకెళ్ళటానికి వచ్చాను. సత్య, రా బాబు. అలా చలనం లేని నాన్న శరీరాన్ని చూశాను. ఆ తర్వాత జీవితంలో ఎన్నో చూశాను, కానీ ఏదీ నన్ను అంతగా బాధించలేదు. గ్యాంగ్స్టర్ అంటే ఏంటో నీకు తెలుసా? గ్యాంగ్స్టర్ రా? తెలీదు. మీ నాన్నకి వాడు తెలీదంట్రా. ఊరికనే షూట్ చేశాడట. రే, ఎందుకురా?
భోంచేదుగని రా సత్య. పదమూడేళ్ల వయసులో పగ సాధించాలనుకున్నాను. మా నాన్నని చంపిల్లాంటి వాళ్ళు ఈ సమాజంలో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ అంతం చేయాలనుకున్నాను, లేదా వాళ్ళల్లో ఒకటిగా మారాలనిపించింది. రెండిటికి మధ్య ఒక సన్నటి గీత. గీతకిటివైపు ఉంటే నేను మంచివాణ్ణి, అటువైపు పెడితే చాలా చెడ్డవాణ్ణి. ఇటువైపా అటువైపా నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది జీవితంలో. స్కూల్ చదువు పూర్తయింది, రోజులు అట్టే గడిచిపోయాయి. ఆ తర్వాత నేను డాక్టర్ అవ్వాలని అమ్మ చెప్పలేదు. చెప్పడానికి 5 సంవత్సరాల తర్వాత ఆవిడ లేదు. జీవితం నన్ను ఇలా మార్చింది. సత్య అంటే నువ్వేనా? అది అడిగేవాడిని బట్టి ఉంటుంది. విక్టర్. నువ్వు అడగచ్చు. నువ్వు మైకేల్ మనిషివి కదూ. కొత్త దాస్ మనుషులు ఈరోజు నేను లేపడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండు. వెళ్ళు. ఓ నిజమేనా? నన్ను వేయడానికి 8 మంది వచ్చారు. దొరికావురా. తన్ని చూసి దాదాపు 8 నెలలైంది. ఇప్పుడు రియాక్షన్ ఇస్తుంది చూడు. సత్య రా. ఎవడాడు? నేను మీ ఫ్యాన్ని బాస్.
నమస్తే అన్న. రా విక్టర్. చెప్పు విక్టర్. సత్య గురించి అంతా ఎంక్వైరీ చేశానన్న. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చెక్. ఓకే. ఓ ఓకేనా? పక్కా కాదా? ఇలాగే పోలీసోడు మైకు పెట్టుకొని వచ్చాడు. నా ఫ్రెండ్ ఆంటోనీ ఇరుక్కున్నాడు. నువ్వెక్కడ మైకు పెట్టుకొచ్చావో చూస్తాను. చేతులు పైకెత్తు. సరే, అక్కర్లేదు, నేను పూర్తిగా చెక్ చేశాను. దీన్నే బ్యాక్గ్రౌండ్ చెక్ అంటారా? ఏం విక్టర్? అక్కడ మాత్రం చెక్ చేయలేదు, కావాలంటే చేసుకో. మైక్ అక్కడ డెఫినెట్గా లేదు, కానీ ఉండాల్సిన చోట ఉంది. కూర్చోరా, కూర్చో. వదిలే. జైల్లో ఎన్ని రోజులున్నా? 4 ఏళ్ళు. ఎందుకు? గంజాయి, కొకేన్, ఆయుధాలు. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను చంపడానికి ప్రయత్నించాను. అన్నిటికీ కలిపి 4 ఏళ్ళు. కానీ నువ్వు ప్రయత్నం చేయలా. చేశాను. అన్నా, నాకు వీడు 6 నెలలుగా తెలుసు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది కదా సత్య? నువ్వు కూడా ఒక మనిషి కావాలన్నావుగా. కార్ సూపర్గా తోలుతాడు, డేర్ డెవిల్. కార్లో తెలియని ట్రిక్కే లేదు. వీడు మనకి బాగా ఉపయోగపడతాడు, కరెక్ట్గా ఉంటాడు. సో మైఖేల్ జెంటిల్మెన్, ఫాదర్ మైఖేల్ గతంలో ఫాదర్గా ఉండేవాడు. 13 ఏళ్ల వయసులో చర్చ్ కోసం జీవితాన్ని ధారపోశాడు. తనతో ఉండే చిన్నపిల్లాన్ని ఒక గ్యాంగ్ దారుణంగా చంపేసింది, డానియల్ గ్యాంగ్. ఆ రోజు గన్ను చేతపట్టాడు. ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై, బెంగళూరు అంతా వీడి రాజ్యం. ఇప్పుడు వారి దగ్గర 200 మంది ఫుల్ టైం డీలర్స్ వర్క్ చేస్తున్నారు. ఇందులో చాలా మంది చిన్నపిల్లలు. ఇక్కడ నుంచి గంజాయి కోకెన్ ప్యాకెట్స్ ని ఇతర ప్రదేశాలకు చేరవేస్తుంటారు. వాడి చుట్టూ ఎప్పుడూ 10 మంది ఉంటారు, ఆర్మ్డ్ అండ్ డేంజరస్. ఫాదర్ మైఖేల్ గ్యాంగ్ లో ముఖ్యమైన వ్యక్తి ఈ విక్టర్. వీడు సత్య, గ్యాంగ్స్టర్, మైఖేల్ కి డ్రైవర్. సత్య షార్ప్ దగ్గరికి వస్తుంది. కొట్టి లేపేయ్. ఏయ్ సూపర్. ఈ డుబాకూర్ గాని మనం తీసుకొచ్చింది ఓ పెద్ద మనిషి కోసం. ఇప్పుడు వస్తాడు చూడు. నేను సాఫ్ట్, వాడి గురించి నీకు తెలీదు. వచ్చాడంటే చెప్పరా? నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఎక్కడున్నాడు? మన కస్టడీలోనే ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. రండి. విక్టర్ రా. సచ్చా నువ్వు అక్కడే ఉండు. చెప్పలేదు పీక తెగ్గొస్తాను. చెప్పరా? ఇంకేం ప్రాబ్లం ఉండదు సార్. గుడ్. సార్ ఆగండి, ఎవరో చెప్పండి. బాగా తెలుసయ్యా. లోపలికి వచ్చేసాను సార్. గోల్డెన్ రాజ్ సార్. నమస్కారం సార్. బయటికి వెళ్ళండి. విషయం ఏంటో తెలుసుకోకుండా ఎందుకు సార్ ఎగురుతారు? నువ్వేమైనా సమాజ సేవ కోసం నన్ను కలవడానికి వచ్చావా? కూర్చోండి సార్. పైనుంచి ప్రెషర్ అని తెలుసు, వేటాడుతున్నారని తెలుసు, కానీ మీరు మనసు పెట్టారంటే లిస్టులోంచి నా పేరు తీసేయొచ్చని చెప్పారు. ఇప్పుడు ₹1 కోటి తీసుకొచ్చాను. ఇంకో ₹1 కోటి రేపే ఇచ్చేస్తాను. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను. అరెస్ట్ అయ్యానంటే అన్ని రకాలుగా దెబ్బతింటాను. ఆడపిల్ల తండ్రిని కొంచెం చూసి చూడనట్టుగా ఉండండి. పైనుంచి నేను లేపేయమని ఏ ప్రెషరు లేదు. అందరినీ లేపేస్తున్నాం. నువ్వు కొలాటరల్ డ్యామేజ్.
అంతే. అంటే తప్పించలేని వేస్టేజ్ అని చెప్పచ్చు. తప్పించలేని ఆట్లాడకు సత్యదేవ్. నువ్వే నా వేట. ఏసీపీ మాధవని వైజాగ్లో చంపింది నువ్వే. సిటీ ఫుల్గా కాలేజీలు, స్కూళ్ల ముందు మత్తుమందులు అమ్మేది మీ వాడు కాదు. నాకు తెలుసు, అందుకే ఇది. సరే, ఇప్పుడు ఈ డబ్బు తీసుకో. రేపు ఇంకా ఇస్తాను. నిన్నేం చూసుకుంటాను. చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. నువ్వు జీవితాంతం రిస్క్ తీసుకొని ఎంత కష్టపడినా నా గ్యాంగ్లో చిట్ట చివరి వాడు సంపాదించినంత కూడా సంపాదించలేమని నాకు తెలుసు. నీకెప్పుడు కావాలన్న అడుగు, ఇస్తాను. నా దగ్గర చాలా ఉంది. ఇప్పుడు మాత్రం నన్ను వదిలే. అందుకే ఆలోచించాల్సి వస్తుంది. నీ దగ్గర ఏమీ లేదని చెప్పారు. ఎవడన్నాడు? ఏనుగు బతికినా చచ్చినా దాని విలువ ఏమాత్రం తగ్గదు, తెలుసుగా. నేనేమన్నా వెర్రివాణ్ణి అనుకున్నావా? మీ ఇద్దరిలో ఎవరి దగ్గర మైక్ ఉంది, ఎవరి దగ్గర కెమెరా ఉంది, లేదా వెనకాల న్యూస్ ఛానల్స్ రమ్మన్నావా? ఏంటిది? నిన్ను నమ్మలేవు రాజు. మొత్తం విప్పి చూపించు. నీ దగ్గర ఏమి లేదని నిరూపించు. డబ్బు వేరే చోట తీసుకుంటాను. అలాగా? ముందు విప్పు. ఈ చెండాలని చూడడం నా వల్ల కాదు. మా వాడు వస్తాడు, నేను పూర్తిగా చెక్ చేసిన తర్వాత నేను చెప్తాను. శరత్ సార్, ఉదయం లేటుగా వచ్చావు కదా, అందుకే ఈ శిక్ష. సార్ మీ బట్టలని విప్పిమన్నారు. నిన్ను కూడా. చూడనివ్వండి. సార్ వేస్ట్ సార్, ఏమీ లేవు సార్. సత్యదేవ్, ఏం చేస్తున్నావు? నీకెంత బలుపుండాలరా? నా ఇంటి గుమ్మం తొక్కి నాకే వెలకడతావా? ఇదే నువ్వు. యు ఆర్ నథింగ్. ఐ యామ్ ఎ పోలీస్ ఆఫీసర్, డీసీపీ సత్యదేవ్, నాట్ ఎ పింప్ యు బ్లడీ. నీలా చట్టాన్ని తర్చే బ్రోకర్ని కాదని చెప్పానురా కుత్తేక బచ్చా. గవర్నమెంట్ నాకు మంచి జీతం ఇస్తుంది, ఇల్లు కారుని సంతోషంగా ఉన్నాను. నా కింద పనిచేసే వాడికి నేను ఉండగానే ప్రమోషన్ వస్తుంది. విశ్వాసంగా పనిచేస్తున్నారు. కానీ నీతో ఉన్నవాడికి నువ్వు చస్తేనరా ప్రమోషన్. నువ్వెప్పుడు చస్తావని ఎదురు చూస్తూ ఉంటారు. రాయ్, నాకన్నా మా నాన్న తక్కువ జీతం తీసుకున్నారు, కానీ ఆయన చనిపోయాక ఈరోజు నేను డీసీపీ. నువ్వు చచ్చిపోతే నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారా? వీధులట కుక్కల్లా తిరుగుతారా? షరాత్ సార్, ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావు, నీ పుచ్చ లేచిపోతుంది. నౌ గెట్ అవుట్. Get the hell out of here! రేపు 12 గంటలకు నేనే వచ్చి నేను అరెస్ట్ చేస్తాను. పోరా. బోలెడు డబ్బురా. ఇలా చాలా మంది వస్తారు. ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ మై హార్ట్ డాడ్. మీరు నేర్పిందేగా, అది మాత్రమే కాదు, మీరు ఎప్పుడు నాతోనే ఉన్నారు. డబ్బు ఎలా తీసుకుంటాను? అన్ని ఎవిడెన్స్ నీకు అగెనిస్ట్ గా ఉన్నాయి. ఫ్లాట్ నీ డబ్బుతోనే కొన్నా, మురళి పేరు మీద ఉంది. బట్ నాకు ఇంకేమీ వద్దు. తను పాప కస్టడీ అడగలేదు. ఏ ఉన్నా లేకపోయినా నాకు ఈ పాప చాలు. ఐఎమ్ హ్యాపీ మనోజ్. నేను సంతోషంగానే ఇక్కడి నుంచి వెళ్తాను. ఐ ప్రామిస్ యూ. I'll join you in the canteen. కానీ నువ్వే వద్దనే ఓకే సార్. సార్. నీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనుకున్నాను. ఇట్స్ ఓకే. హలో సార్. తెలుగు సినిమాలో మాత్రం ఇలా జరుగుతుంది అనుకున్నాను. నిజ జీవితంలో కూడా నా ఆటో డ్రైవర్ నుంచి టాప్ పోలీస్ ఆఫీసర్ 2 ఏళ్లలో. వావ్.
రియలీ ఐమ్ జోకింగ్. ఆ మర్నాడే హాస్పిటల్లో ఓ టీవీలో చూశాను. యూనిఫామ్లో ఉన్నారు. వీరేనా వారు? నిషా. హాయ్ బేబీ. ఆ రోజు తను సేఫ్గా పుట్టడానికి మీరే కారణం. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఓహ్ కమ్ ఆన్. Come on, baby. Go to him. Go to him, sweetie. Go. వెళ్దామా? మళ్ళీ కలుద్దాం. ఓ 17 ఏళ్ల కుర్రాళ్ళలాగా తనని మీట్ అవ్వడం కుదురుతుందేమోనని. కంగ్రాచులేషన్స్, బ్యూటిఫుల్. చాలా అందంగా డాన్స్ చేశారని చెప్పచ్చా? థ్యాంక్ యూ. ట్రూలీ ఐ ఎంజాయ్డ్ ఇట్. డాన్స్ మీద నాకు కొత్త ఇంట్రెస్ట్ కలిగింది. సత్యదేవ్. తెలుసు. ఐమ్ హేమానిక. తెలుసు. యూ మస్ట్ బి బిజీ. వెయిట్ చేస్తున్నారు. ఐల్ సీ యూ లేటర్. రాజేంద్ర, ఓ ఫోన్ నంబర్ కావాలి, కొంచెం కనిపెట్టి చెప్తావా? ష్యూర్. అక్యూజ్డ్ పేరు, ఊరు, నెట్వర్క్, పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ ఏదోటి చెప్పు. హేమానిక. హేమాకి నిక్కా అయితే నీకేంటి? హేమానిక ద డాన్సర్. ఓ హేమానిక, భరతనాట్యం డాన్సర్, ఎక్స్పోనెంట్. యు మీన్ హర్? అవును, ఆవిడే. అవును, ఆవిడ నెంబర్ నీకెందుకు? ఇప్పుడు భరతనాట్యం నేర్చుకుంటావా ఏంటి? నేను మా పక్కింట్లో ఉన్న ఓ చిన్నపిల్ల డాన్స్ నేర్చుకోవాలట, ఆవిడ దగ్గరే నేర్చుకోవాలట, అందుకే అడిగాను. మా పక్కింట్లో కూడా ఒక చిన్నపిల్ల ఉంది. తను ఈవిడ దగ్గరే డాన్స్ నేర్చుకుంటుంది. నేనే ఆ అమ్మాయిని చాలాసార్లు డ్రాప్ చేశాను. ఓ పని చేద్దాం, మీ పక్కింటి పిల్ల నెంబర్ నాకు ఇచ్చావు అనుకో, నేను అది ఆవిడకి ఇచ్చేస్తాను. వాళ్ళిద్దరూ డైరెక్ట్గా మాట్లాడుకుంటారు. వద్దు, ఫోన్ నంబర్ దొరికితే చాలు, వాళ్ళే మాట్లాడుకుంటారు. అక్యూజ్డ్ ఇంకెవరో కాదు, ఇతనేలా ఉన్నాడు. ఏమన్నా? ఓ 5 మినిట్స్లో నెంబర్ కనుక్కుని ఇచ్చేస్తాను. థ్యాంక్స్. ఇలా స్మార్ట్ అవుతూ పోతుంటే మేమేమైపోవాలి? మా గురించి కొంచెం ఆలోచించండి. పెళ్లి చేసుకుందావా? విల్ యు మ్యారీ మీ? ఊరంతా అనుకుంటున్నారు కదా. లుక్, ఐ లవ్ యూ. నువ్వు కావాలి, నిన్ను పెళ్లి చేసుకోవాలి, అంతే. నిషా. నిషా? ఎంతైనా తను ఇంకొకరి కూతురు. ఆలోచించండి, రేపు మనకి పిల్లలు పుడితే. నన్ను అలా సందేహించుకో హేమా. దయచేసి నన్ను వేరు చేసి మాట్లాడకు. సత్య, ఐమ్ సారీ. నా ఉద్దేశం అది కాదు. నిషా నీ బిడ్డ, నువ్వు కన్న బిడ్డ కాబట్టి నాకు బిడ్డే. తనెప్పుడో నా కూతురైపోయింది. మొట్టమొదటిసారి కోర్టు దగ్గర తనని నాకు ఇచ్చేవే, అప్పటి నుంచి ఐ హ్యావ్ అ విషన్ ఫర్ హర్. 6th నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్. దానికోసం ఇప్పటి నుంచి కష్టపడి అప్లై చేయాలి. వెళ్ళి నించోవాలి. నించుందాం ఇద్దరం. స్కూలింగ్ అయిన వెంటనే ఏదైనా బయట ఊరికి వెళ్ళి చదవాలని అడిగితే తనని వెళ్లకుండా ఆపాలి. మరీ మొండికేస్తే ఇప్పటి నుంచే కొద్ది కొద్దిగా డబ్బు కూడబెట్టి తనని పంపుదాం పై చదువులకి. నాకు వచ్చేది జీతం మాత్రమే, ఇంకేదీ తీసుకునేది లేదు. తీసుకోను కూడా. అందుకనే నాకు కొంచెం నీ హెల్ప్ కావాలి. అందుకే చెప్పాను, నేను ఇంకా ఎవరి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మనకి వేరే పిల్లలొద్దు, నిషా మాత్రం చాలు. సత్య, నువ్వు నాకు కావాలని ఇప్పటికి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఒట్టేసి చెప్తున్నాను, డెఫినెట్గా నిషా తప్ప మనకి వేరే పిల్లలొద్దు. కాకపోతే మనం కాస్త జాగ్రత్త పడాలి, మనకి పిల్లలు పుట్టకుండా.
ఒకడుండేవాడు, వాడిని ఎప్పుడో మర్చిపోయాను. నిషా పుట్టే వరకు కూడా వాడు వెయిట్ చేయలేదు. కానీ నువ్వేంటంటే అందుకే అడుగుతున్నాను. ఓకే అని చెప్పు. ఇంతకు మించి నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడి చూస్తాను. బేబీ గర్ల్, నిషా మై లవ్, నువ్వు కొంచెం చెప్పవా? వీడిని పెళ్లి చేసుకో మమ్మీ అని ప్లీజ్. కదా, తను నన్ను ఒక్క నిమిషం కూడా ఊరికే వదిలిపెట్టదు. అందుకే నాకు తనంటే చాలా ఇష్టం. నాకు 20 నిమిషాలు చాలు రెడీ అవ్వడానికి. తను లేచేలోగా రెడీ అయిపోతాను. నువ్వు రెడీ అవ్వడానికి కనీసం 2 గంటలైనా కావాలి కదా. తను నాతోనే ఉండని. తన డ్రెస్సులు అందులో ఉన్నాయా? అండ్ షూస్? షిల్ బీ ఫైన్. నువ్వు నిద్ర లేపితే చాలు, అంతా తనే చూసుకుంటుంది. గుడ్. నేను దాన్ని తీసుకొస్తాను. ఐ వాంట్ టు. ఉదయాన్నే కలుద్దాం పెళ్లిలో. హలో, చెప్పు రఘు. నిషా బేబీ, నేను చెప్పేంత వరకు బడిలోనే ఉండాలి. యుల్ బీ ఓకే, రైట్? Sir, multiple injuries, cuts, slashes all over the body, sir. వీళ్ళ నాన్నకు కూడా అలాగే మల్టిపుల్ స్లాష్ వన్స్. ఆయన బాడీని డ్రాగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సార్, మేము బయట వెయిట్ చేస్తాం. ప్లీజ్ టేక్ యూర్ టైం. నాలో సగం ఇప్పుడు నీ దగ్గర ఉంది. అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఎవ్వరూ లేని 6 ఏళ్ల పాపతో నువ్విక మీ అమ్మని చూడలేవు. తను చనిపోయింది అని ఎలా చెప్పను? బయటికి వెళ్ళి ఈ హత్య ఎవరు చేశారో కనిపెట్టి వాడిని చంపాలనుకున్నాను. కానీ నిషని విడిచి వెళ్ళలేకపోయాను. వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను.
ఎందుకంటే హేమని కథ నేను ఎప్పుడూ ఒంటరిగా విడిచి వెళ్ళలేదు, దగ్గరుండి చూసుకుంది. హలో సార్, ఆ విక్టర్ మనోహర్ ఇష్యూ సార్. హీ స్టిల్ ఇన్ జైల్ సార్. 10 రోజులుగా జిహెచ్లో ఐసీయూలో ఉన్నాడట. జైల్లో ఎవరో కత్తితో పొడిచారట. బతికే ఉన్నాడు. సీరియస్ కండిషన్లో హాస్పిటల్లోనే ఉన్నాడని ఖచ్చితంగా చెప్తున్నారు. నెక్స్ట్ వీకే జైల్లోంచి రిలీజ్ అవుతున్నాడు. సరే, నేను డైరెక్ట్గా వెళ్ళి చూసి వస్తాను సార్. థ్యాంక్ యూ. గోల్డెన్ రాజు. ఏంటి, భయంగా ఉందా? నేను ఉన్నానుగా, నిద్రపో. రా రాజేంద్ర, నేను బయటికి వెళ్తున్నాను. రావడానికి 2 గంటలు పడుతుంది. జాగ్రత్త. ఏ, ఈ టైంలో వెళ్తే మీ అమ్మ తలుపు తీయదా? నేను ఫోన్ చేసి చెప్పాక వస్తే చాలు. ఎందుకండి? చెప్పానుగా, వెళ్ళు. ఆ బండిని ఫాలో చేసి మీరు నాతో రండి. అలాగే గొడవ నీకు నాకు. నా ఇంట్లోకి ఎందుకు వచ్చావురా? తప్పు చేసావు రాజు, చాలా పెద్ద తప్పు చేశావు. రేయ్, ఎవరిని పంపావు? లేదా నువ్వే వచ్చావా? చెప్పరా. సత్య, నువ్వు మనసుతో ఆలోచిస్తున్నావు, కానీ బుర్రతో కదా ఆలోచించి పనిచేయాలి. ఇప్పుడు నేనే అనుకో, అది నీకు చెప్తాననుకున్నావా? నన్ను షూట్ చేసి అవతల పారేసి వెళ్ళిపోతావు. నువ్వు నోరు తెరిచి నిజం చెప్పినా చెప్పకపోయినా నిన్ను లేపేద్దామనే వచ్చాను. అయ్యయ్యో, అప్పుడు నేను ఇది చేశానా లేదా నీకెలా తెలుస్తుంది? ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుందా? హాయ్. సత్య ఎక్కడ? ఎవరు ఎవరినేసేస్తారో చూద్దావా? ఆఖరికి నేను చేసింది చాలా పెద్ద తప్పు. ఆ రోజు గోల్డెన్ రాజ్ చెప్పింది కరెక్ట్. ఆ రోజు మా నాన్న చెప్పింది నేను మర్చిపోయి ఉండాల్సిందే. నా కోసం నిష వెయిట్ చేసేలా చేశాను. నేను చేసిన తప్పు వల్ల నిష అనాథ అయిపోయి ఉండేది. నా జీవితం మలుపు తిరిగిన రోజు ఆ రోజు. వేసిన ప్రతి అడుగు నాకు తెలుసు. నీ లవ్వు ఆ అమ్మాయి గురించి తెలుసు, ఆ అమ్మాయి కూతురు గురించి తెలుసు. ఆ అమ్మాయి చావుకు నాకు సంబంధం ఉందా లేదా కనుక్కోమని మనుషులకు చెప్పావు. ఆ విషయం కూడా నాకు తెలుసు. తన దినకార్యాలు చేసి నువ్విప్పుడు బెజవాడొచ్చావు. మనోరమ హోటల్ 203 అని తెలుసు. నన్ను వెతుక్కుంటూ ఇప్పుడు ఇక్కడికి వస్తావని తెలుసు. నీ గురించి అంతా తెలుసు సత్యదేవ్. అవన్నీ చెప్పింది నీ వాళ్లలో ఒకడు, కానీ అదెవరనేది నేను నీకు చెప్పలేను. నువ్వు అడగవు, ఎందుకంటే నువ్వు జెంటిల్మన్వి కదా. ఇందా తీసుకో. చూడు, ఆ అమ్మాయిని చంపి నిన్ను ఏడిపించుండొచ్చు, కానీ అది నీకు సరిపోదు. అది నా స్టైల్ కూడా కాదు. నువ్వు చావాలి. నీ చావు, నువ్వు చావడం నా వల్లే అని తెలిసి తెలిసి నువ్వు చావాలి. అదే నా స్టైల్ సత్య. ఇప్పుడు చావు.
నాతో చెప్పలేదే. నాలో సగం ఇప్పుడు నీ దగ్గర ఉంది. గుడ్ స్లీప్. నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు. ఎక్కడ తెచ్చారా అందరూ ఏం దిగుతున్నారు? కళ్ళు మూతపడుతున్నప్పుడే నాకు అర్థమైంది తనలో సగం కాదు, తన సర్వస్వం నా దగ్గరే ఉందని. నేను తనని ఆఖరిసారిగా చూసింది ఆ క్షణంలోనే. నేను బతికింది, బతుకుతున్నది తన వల్లే, తన కోసమేనని నిషని చూడగానే నాకు అర్థమైంది. నేనే తనకి సర్వస్వం. ఇప్పుడు తను నాకు. తను నా వీక్నెస్ కాకూడదనుకున్నాను, కానీ అది జరుగుతుంది. ఎందుకంటే నాకు ఈ ఉద్యోగం ఇలాగే చేయడం తెలుసు. నేనెవరిని చూసి భయపడింది లేదు సార్. అందువల్లే నేను ఈ ఉద్యోగం చేయగలిగాను. ఏ రోజు నేను భయపడతానో ఆ రోజు నేను ఈ ఉద్యోగంలో ఉండకూడదు సార్. నిషా కోసం పూర్తి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాను. నా వల్లే తను ఇలా ఒంటరిగా అయిపోయింది. అది మాత్రమే కారణం కాదు. నేను అబద్ధం చెప్పడం లేదు హేమానిక. కోర్టు వాకిట్లోనే తను నా కూతురు అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో వీ విల్ గో ఫర్ అ లాంగ్ ట్రావెల్. దూర ప్రయాణం. ఇక్కడి నుంచి హిమాలయాస్కి వెళ్దాం. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద కలర్స్ ఆఫ్ లైఫ్, బుక్ వదిలిపెట్టి బయటికి రావాలి. చాలా చోట్లకి వెళ్ళాలి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ని మీట్ అవ్వాలి, మాట్లాడాలి. అన్నిటికీ మించి ఉన్నతమైన విషయం, నువ్వెవరివో నువ్వే తెలుసుకుంటావు. సెల్ఫ్ రియలైజేషన్. సారీ అండి. నిషా కమ్. ట్రైన్లో వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలో నువ్వు డిసైడ్ చేయి. ఇది మ్యాప్ ఆఫ్ ఇండియా. ఈ మ్యాప్లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటావో అక్కడికి తీసుకెళ్తాను. ఓకే. నాన్న కన్న కలలు నా ద్వారా నిజం చేయడం కోసమే ఈ పయనం. నిషకు తండ్రిగా, నాన్నకు కొడుకుగా ఈ పయనం.
శ్రీనివాస్, నీ హెల్ప్ కావాలి ప్లీజ్ రా. ఏమైంది శ్రీనివాస్? నా కూతురు కనబట్లేదు, కిడ్నాప్డ్. 24 అవర్స్ అయింది. ర్యాన్సమ్ కాలేది రాలేదు. డబ్బు కోసం కాదని తెలుస్తోంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు చూస్తున్నారు. ఇవాళకి 2 రోజులైంది. చాలా భయంగా ఉందిరా. నువ్వు తిరిగి వచ్చావని విన్నాను, నీకు చెప్పాలనిపించింది. నువ్వేమైనా చేయగలుగుతావా ప్లీజ్ రా. నిరంజన కాదు, షీస్ 15 రైట్? ఏ వైజాగ్ స్టేషన్, హైదరాబాద్ బండి ఎక్కడానికి అందరం లోపలికి వెళ్తున్నాం. చాలా క్రౌడ్ ఉంది. మీ ఇద్దరం ఫోన్లో మాట్లాడుతున్నాం. నా చిన్న కూతురు అంజలి ముందు వెళ్తోంది. ఛ! నా కర్మ. ఆ టైంలో ట్యాక్సీ డ్రైవర్తో నేను బేరం మాట్లాడుతున్నాను. సడన్ గా చూస్తే ఇది లేదు. వితిన్ సెకండ్స్ అంతా వెతికాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వైజాగ్ స్టేషన్ అంతా తన పేరు అరుస్తూ తిరిగాను. ఏం ప్రయోజనం లేకుండా పోయింది. పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఏసీపీ సుబ్రహ్మణ్యం. నీకు తెలుసా? తెలుసుకుంటాను. ఒకళ్ళిద్దరికి ఫోన్ ప్లీజ్ చేస్తాను. సత్య, ఫోన్ మాత్రమే చేయకరా. రేయ్, నువ్వెవరివి? నువ్వేం చేయగలవో నాకు తెలుసురా. హెల్ప్ మీరా ప్లీజ్ సత్య, ప్లీజ్. నిరంజనకి ఏమైంది నాన్న? ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలని ఒక మంచి పోలీస్ ఆఫీసర్కి తెలుసు. సారీ, ఒక మంచి ఎక్స్ పోలీస్ ఆఫీసర్కి తెలుసు. వైదిస్ కొలవెరిడి చచ్చాడా? వెతుకుతున్నాను. వాడే అయి ఉంటాడు. ఎక్కడ దొరుకుతాడు? వాడు నీ కోసం వచ్చాడో లేక నా కోసం వచ్చాడో తెలియట్లేదే. ఎవరి దగ్గరికి తీసుకెళ్ళి అమ్ముతాడు? రే స్వామి, నేను వైని. చెప్పబోయి ఏమైంది? రేపే అవుద్ది. రేపా? రేయ్, నాకు ప్రాబ్లం అవుతురా. ఆ చివర లాస్ట్ టేబుల్లో లైట్ బ్లూ జీన్స్, కాషాయ రంగు షర్ట్, మెళ్ళో ఎర్రతాడు వేసుకుని ఎదురుగా ఓ జఫాగాడితో మాట్లాడుతున్నాడు. వాడితో చాలాసేపుగా ఫోన్లో ఏదో చూపిస్తున్నాడు. అదేంటో చూద్దామని ట్రై చేశాను. ఫోటోలా అనిపించింది, కానీ కనిపించలేదు. ఫోన్ చైనా సెట్ అనుకుంటున్నా. ఇంత బిల్డప్ అనవసరం, కొంచెం తగ్గించుకుంటే మంచిది. సార్, అబ్బాయిలు రెడీ అయింది. సాల్ట్ అండ్ పేపర్ కావాలా? సాల్ట్ అండ్ పెప్పర్ ఆల్రెడీ అరైవ్డ్. ఇక మీదట యాక్షన్ చూడు. చేసు బాబు, నేను ఈ పక్క బిల్డింగ్లో వాచ్మ్యాన్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడు ఇంతే యాదవులు చెత్తగాళ్ళు వచ్చి సాగుతూ ఉంటారు. గొడవ లేకుండా అన్నడు ఈ బారు మూసిందే లేదు. అవును బాబు. రాజేంద్ర, సాగర్ సొసైటీ కాలనీ. ఒకడికి బాగా దెబ్బలు, ఇంకొన్ని షూట్ చేశారు. వాళ్ళ ప్రాణాలు పోయేలోగా మీ వాడిని పంపించి కొంచెం చూసుకో. కాల్ చేద్దాం చెప్పారు కదరా. సార్, డ్రంక్ డ్రైవ్ చెక్ చేస్తాను. వచ్చేస్తాం. పాప పడుకుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు?
ఈ అమ్మాయి ఎవరు? మా అమ్మాయి సార్. అలాగా. మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడే సార్, ఆర్కే బీచ్ దగ్గర. సార్. ఒక వైట్ BMW X6 ఇలా వెళ్ళిందా? అవును సార్, ఇప్పుడే స్ట్రైట్గా వెళ్ళింది. థ్యాంక్ యూ. రాజేంద్ర, మీ టీంని నంబర్ 17 పూర్ణ మార్కెట్ రోడ్డుకు పంపించండి. ఏదైనా చేంజ్ ఉంటే ఫోన్ చేసి చెప్తాను. విక్టర్ నా రోజు మళ్ళీ చూడగానే నాకు అనుమానం వచ్చింది. వీళ్ళు చేస్తున్నది కిడ్నాప్ మాత్రమే కాదు, ఇంకా ఏదో పెద్ద నేరం చేస్తున్నారని నాకు అనిపించింది. ఏమిచ్చారు? మెన్సోడైజిపామ్ ఇచ్చి 1 అవర్ అయింది. చిన్న డోసే ఇచ్చా. మరొక డోస్ ఇవ్వండి. ఇంకో అరగంట నిద్రపోనివ్వండి. ఇంట్రావినస్ ప్రొపోఫోర్కి రెడీ చేయండి. ఆ ట్రాన్స్ప్లాంటేషన్. ఏమైంది? ఇవాళ ఫోన్ వచ్చింది? సార్తో చెప్పాను, కరెక్ట్గా ఏంటో నన్ను వెళ్ళి చూసిరమ్మన్నారు. అది కాదు, సడన్ గా పార్టీ దొరికింది. నిన్న నైట్ టెస్ట్ చేసి చూసాం. రమ్మని చెప్పు. చూడ్డానికి 15 ఏళ్ల అమ్మాయిలా ఉంది. వర్కౌట్ అవుతుందా? ఆ 27 ఏళ్ల అమ్మాయి చంద్రముఖి 3 రోజుల్లో అమెరికా నుంచి వచ్చేస్తుందిగా. మనం వెయిట్ చేయొచ్చు. వారం రోజులు టైం ఉందిగా. అది ఫ్లైట్ ఎక్కకపోతే అమెరికా నుంచి రావాలి, వచ్చాక కిడ్నాప్ చేయాలి. ఆ అమ్మాయి వచ్చే దారిలో దుబాయ్లో కూడా కిడ్నాప్ చేయొచ్చు అన్నాడుగా విక్టర్. అక్కడ కూడా చేసుకోవచ్చని చెప్పాడుగా. తనకి దుబాయ్ సొంతూరు లాంటిది. బుర్ఖా తగిలించి బయటికి తీసుకొచ్చేస్తా అన్నాడు. ఈ అమ్మాయి తానుగా వచ్చి వల్లో పడింది. చేసేద్దాం సార్. విక్టర్ కూడా అదే ఫీల్ అవుతున్నాడు. డాక్టర్ గారు ఓకే చెప్పారా? ఇంకా రాలేదే. లేదంటే అందరినీ ఇలా అసెంబుల్ చేస్తామా? విక్టర్ అందరినీ రమ్మని చెప్పేశాడు. 3 ఫారెన్ డాక్టర్స్, హార్ట్ సర్జన్, ఇదిగో అనస్థెటిస్ట్ కూడా వచ్చేశాడు. సార్ వద్దని చెప్పాను. నువ్వేమన్నా చేసుకో. కావాలంటే ఆర్గన్స్ తీసి దాచిపెట్టుకో. మామూలుగా చేసేదే కదా. ఈ అమ్మాయితో కానిచ్చేద్దాం. కరెక్ట్ మ్యాచ్. అంతేనంటావా? రమ్మనండి, ఫినిష్ చేసేద్దాం. హలో డాక్టర్, రెడీ చేయండి. ఒక గుండె పార్సల్. మీరు బయలుదేరి వచ్చేయండి సార్. అంతా రెడీగా ఉంది. And that's when all hell broke loose. ఎవరో? డాక్టర్. పేరు? డాక్టర్ సత్య. విక్టర్కి తెలుసు. ఐడి? ఐడి లేదు, ఇంట్లో మర్చిపోయి వచ్చాను. కానీ నాకు తెలుసు
తెలుసు, హార్ట్ సర్జన్. నేను డాక్టర్ని. పైనంతా రెడీ, పేషెంట్ వెయిటింగ్ అని విక్టర్ ఫోన్ చేసి చెప్పాడు. కావాలంటే విక్టర్కి ఫోన్ చేసి అడగండి. వాడు గనక ఫోన్ చేసుంటే స్ట్రైట్గా వెళ్ళి పైకి వెళ్ళండి. డాక్టర్ డాక్టర్ కాదురా, పోలీస్. పోలీస్ షూట్ చేయరా. పారిపో. పోలీసులు వచ్చినట్టున్నారు, నేను చూసుకుంటాను. ఒక్కడుగు ముందు కేసావో దీనికోసమే డాక్టర్ అయ్యావా? అనితి తన్ని తీసుకెళ్ళిపోతాను. నో. నిరంజనని కనిపెట్టడానికి 6 రోజులు పట్టింది. కాదు, జస్ట్ 6 days. గుడ్ రెస్పాన్స్ ఆఫీసర్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సత్య, పోలీస్ ఫోర్స్ తోనే వర్క్ చేశాను. డీసీపీ రాజేంద్ర అండ్ హిస్ టీమ్. ప్యారలల్గా ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. మై అపాలజీస్ ఫర్ దట్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు యూ ఆల్ ఫైన్ ఆఫీసర్స్. ఇది ఒక ఇల్లీగల్ లీథల్ ఆర్గన్ ట్రేడ్ ర్యాకెట్. ఆర్గన్స్ ఎవరు విల్లింగ్గా డొనేట్ చేయడం లేదు, అలాగనే ఎవరి ఒంట్లోంచి దొంగతనం చేయబడడం లేదు. ఆర్గన్స్ కోసం హత్య చేస్తున్నారు. విక్టిమ్స్ ఆర్ బీయింగ్ కిడ్నాప్డ్ అండ్ కిల్డ్. ఎందుకంటే ఆర్గన్స్ కోసం కొంతమంది చాలా డెస్పరేట్గా ఉంటారు. వాళ్ళని గ్రూప్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది. బ్రోకర్స్ ఉంటారు, మీడియేటర్స్ ఉంటారు. ముందు వాళ్ళెవరో కనిపెట్టాలి. హే, ఎలా ఉన్నావు? బాగున్నా. వస్తావా? మంచి భోజనం పెట్టిస్తాను. రా. నీ పేరేంటన్నావు? సుందరి. ఈ కోణం నుంచి ఆలోచించండి. కొంతమంది వీధుల్లో ఉంటారు కదా, అడ్రస్ లేని వాళ్ళు, ఇల్లు వాకిలి లేని వాళ్ళు, నిరాశ్రయులు. వాళ్ళని గ్యాంగ్ టార్గెట్ చేసిందంటే కంప్లైంట్ చేయడానికి ఎవరు ఉంటారు కదా. వాళ్ళ నుంచి వాళ్ళ అవయవాలు తీసుకుని బాడీస్ని డిస్పోజ్ చేసేస్తారు. ₹1 కోటి. అదే మ్యాచింగ్ లివర్ రెడీగా ఉంది. ఇంతకీ ఇది ఎవరిస్తున్నారు? అంతా లీగలే మేడం. అందుకు మాకు సిస్టమ్ ఉంది. మీ అమ్మాయికి మ్యాచ్ అయ్యేలా లివర్ ఇవ్వడానికి ఒక డోనర్ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేసినందువల్ల డోనర్ పేరు మేమిప్పుడు మీకు చెప్పలేం. టైం తక్కువ ఉంది, మీరు ఒక నిర్ణయానికి రావాలి. వాళ్ళ దగ్గర ఫారిన్ డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ మాటలు విని అర్థం చేసుకున్నాను. మన ఊళ్ళో ఉన్న 2-3 తప్పుడు డాక్టర్స్, వాళ్ళ దగ్గర కొన్ని ల్యాబ్స్కి చెందిన బ్లడ్ రిపోర్ట్స్ నేను చూశాను. 4 మెంబర్లు ఉన్న ఒక సర్జరీ టీం అక్కడ ఉంది. వీటన్నిటి వెనకాల ఉన్న వ్యక్తి విక్టర్ మనోహర్. మీలో చాలామందికి వాడు తెలియకపోవచ్చు, కానీ నాకు వాడు పర్సనల్గా తెలుసు. SCRBలో వాడి రికార్డ్స్ ఉంటాయి. రాజమండ్రి జైల్లో మైకల్ కేసులో వాడిని చూశాను. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను.
నాకు ఆశ్చర్యం వేసింది. ఆ విక్టర్ రికార్డ్స్ అని కొంచెం త్వరగా తీసుకురాగలరా? సత్య సూపర్, అదరగొట్టేశావు. కూర్చుని చెప్పు. విక్టర్కి ఒక లుకౌట్ ఇష్యూ చేయండి. లెట్స్ గెట్ హిమ్. ఒక పొటెన్షియల్ నెక్స్ట్ విక్టిమ్ ఒక అమ్మాయి అని తేలింది. పేరు చంద్రముఖి. ఆ అమ్మాయి గురించి వాళ్ళు మాట్లాడుకోవడం నా చెవిన పడింది. ఆ అమ్మాయి 4 రోజుల్లో వచ్చేస్తుంది, రాగానే కిడ్నాప్ చేద్దామని వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. కానీ ఎవరో ఒక వ్యక్తి ఎక్కడో ఒక గుండె కోసం వెయిటింగ్. ప్రస్తుతానికి మనకు ఆయన గురించి తెలిసిన విషయాలు 2. నిరంజన చంద్రముఖి బ్లడ్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తి, వాడి తరఫున వచ్చిన రాజు, వాడి బండి, వాడి లైసెన్స్ ప్లేట్ నంబర్ నాకు తెలుసు. బతకాలనే కోరికుందిగా, లేక ఇలాగే పోతావా? లేదు, బతకాలి ఎలాగైనా సరే. నేను నెంబర్ ఇస్తాను. వాడికి విద్య నేర్పింది నేనే. వాడి పేరు విక్టర్. ఇదంతా ఓ బ్రోకరేజ్గా చేస్తున్నాడు. హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్. హలో సార్. మ్యాచింగ్ అంతా కరెక్ట్గా ఉందని చెప్పాడు. చేసేద్దామా? నా ప్రెస్టేజ్కి ఏ ప్రాబ్లం రాకూడదు. బతకడం కోసమే ఇది చేస్తున్నాను. మాట పడ్డం కంటే చచ్చిపోవడమే బెటర్. ఇది ఒక అమ్మాయి. ఇవాళ తన ఊర్లో లేదు, అమెరికాలో ఉంది. రావడానికి 10 రోజులు పడుతుంది. రాగానే పికప్ చేస్తాను. ఆ తర్వాత 2 రోజుల్లో ఆపరేషన్ చేసేయచ్చు. చాలా డబ్బు చేతులు మారింది. తీసుకున్న డబ్బుకి ఇద్దరిని అప్పగించావు కదా అని ఆ రాజు అన్నాడు. గుండెని తీసుకోబోతున్నావే, ఆ అమ్మాయి పేరేంటి? చంద్రముఖి. చంద్రముఖి. ఆ చంద్రముఖికి బదులుగానే నిరంజనాన్ని కిడ్నాప్ చేశారని తేలింది. ఇప్పుడు నిరంజన వాళ్ళకి దక్కలేదు. You got my passport, man. Just get me out of here, okay? Come on, man. I didn't sign up for it. టుడే ఓన్లీ. ప్రోగ్రామ్ క్యాన్సిల్. సర్జరీ టుమారో. సార్, నేను నా గన్ని యూజ్ చేయక తప్పలేదు. మ్యాక్సిమం దాన్ని యూజ్ చేయకూడదని ట్రై చేశాను. అదొక తారక మంత్రంలా నా మనసులో అనుకున్నాను. బట్ కొలవరనే ఒక రౌడీ, వాడిని గనక మీరు చూశారనుకోండి, ఈ పిట్టని కాల్చినట్టు కాలుస్తామని అంటూ ఉంటావే, ఆ విధంగా షూట్ చేసేవారు. కానీ నా కోపాన్ని అణుచుకొని మోకాళ్ల పైన షూట్ చేశాను. టోటల్ 6 రౌండ్స్ ఫైర్ చేశాను సార్. ఇదే నా గన్. సరెండర్ చేస్తున్నాను. సత్య, ద మీటింగ్ ఇస్ అర్జెంట్. జెంటల్మెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు పొద్దున 10 గంటలకు కలుద్దాం. నాకు తెలిసింది, నాకు నచ్చింది. నేను ప్రేమించేది ఒక్క విషయాన్ని, ఆపదలతో ఆడుకోవడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ షూ విప్పడానికి నాకు ఇంకా మనసు రావట్లేదు. రేయ్, బండి దిగి లోపలికి వెళ్ళే లోపల లేపేస్తుండొచ్చుగా. లేదు విక్టర్, ఆ రోజు హాస్పిటల్లో కూడా అడ్డుకున్నాడని చెప్పాను కదా. లోపల వడతోనే కూర్చొని ఉంది. ప్లీజ్ కమ్. మీకు ఇబ్బందిగా ఉంటుందనే మీ ఇంటికి రాలేదు, తప్పుగా అనుకోకండి. కొద్ది రోజులు నువ్వు ఆఫీస్కి వెళ్ళడం మానేయాలి. కొద్ది రోజులే. నేను చనిపోయే వరకా? నేను నీకు తోడుగా ఉన్నంత వరకు అది ఖచ్చితంగా జరగదు. వాడికి అమ్మాయి తెలుసా? మనం కిడ్నాప్ చేసే ప్రతి అమ్మాయి వాడికి తెలుసా ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. నన్ను తెలుసు వాడికి, అందుకే అక్కడ కూర్చున్నాడు. ఆ రోజు నన్ను వాడు చూశాడు. నర్సింహోకి వచ్చాడే ఆ రోజు, అందుకే ఇదంతా. అందుకే
ఆల్ ఓకే సత్య? కక్ష అంతే రాజేంద్ర, ఇంకేం లేదు. మన వాళ్ళు వాడిని లేపేసి ఉండాలి, మిస్ చేశారు. హీ వాస్ క్విక్. అంతమంది ఉన్న కాఫీ షాపులో అంత బ్లేటెంట్గా అంత ఓపెన్గా ఎలా కిడ్నాప్ చేయాలనుకున్నాడు? నేను చంద్రముఖితో అక్కడ ఉంటానని ఖచ్చితంగా వాడు ఊహించి ఉండడు. అందుకే అంత ధైర్యం వాడికి. గెస్ హీ వాంట్స్ టు మేక్ ఎ స్టేట్మెంట్. మళ్ళీ తప్పకుండా వస్తాడు. రాజేంద్ర, చంద్రముఖి. సో దిస్ ఈజ్ చంద్రముఖి. That's right. హాయ్, ఐఎమ్ రివాల్వర్ రాజేంద్ర, డీసీపీ, వర్కింగ్ విత్ సత్య. నైస్ మీటింగ్. మీరు అమితాబ్ బచ్చన్కి రిలేటివా? కాదే. పోనీ అభిషేక్ బచ్చన్ కైనా రిలేటివా? ఎందుకు అలా అడుగుతున్నారు? హైట్ చూసి I'm 5'10". 5'10"? మై గాడ్. సెంటర్లో ట్రాఫిక్ క్లియర్ అయిందో లేదో కొంచెం చూసి చెప్పండి, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. He's always సారీ, joking. జస్ట్ జోకింగ్. Anyways, ఇమ్యూనిటీ మాత్రం ఇక్కడ ఉంటే చాలు. రైట్. మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. Okay. నేను వచ్చేసారు కదా, సో ఇట్స్ ఫైన్. ప్లీజ్. ఓకే. హాయ్ స్వీట్ హార్ట్. ఏమైంది నాన్న? ఏం లేదు, ప్రామిస్? ప్రామిస్లా. తనే నా బేబీ డార్లింగ్ స్వీట్ హార్ట్ అన్ని. నిషా. నిషా, ఈవిడ పేరు చంద్రముఖి. హాయ్ నిషా. నిషా బంగారావు, చంద్రముఖి కొద్ది రోజుల పాటు మనతోనే ఉంటారు. ఆవిడకు ఒక చిన్న ప్రాబ్లం, ఆవిడ్ని మనమే చూసుకోవాలి. ఇస్ ఇట్ ఓకే? ఓకే. నాకు అసలేం జరుగుతోంది? నేనెందుకు వాళ్ళకి కావాలి? చెప్తా అన్నారు. చెప్పాలా? ఆట్లాడుతున్నావా విక్టర్? అలాగేం కాదు, ఎటు చూసిన పోలీసులు. ఇక్కడ నా ప్రాణం ఊగిసలాడుతోంది. నువ్వు అందమైన బీచ్ హౌస్ లో కూర్చొని నీ పెళ్ళాంతో రొమాన్స్ చేస్తున్నావు. అసలు నీ వల్ల అవుతుందా కాదా? నాకు అమ్మాయిల అందానికి అడ్వాన్స్ ఇచ్చే అలవాటు, కానీ ఈసారి అమ్మాయి గుండె కోసం ఇచ్చాను. అది నీకిచ్చాను. చంద్రముఖి చంద్రముఖి అంటూ అనుక్షణం చంద్రముఖి జపం చేస్తున్నాను. రేపు 1 గంట వరకే డాక్టర్ టైం ఇచ్చాడు. ఏదో ఒకటి చేయి విక్టర్, లేదంటే చచ్చిపోతాను. ఎక్కడికి రావాలో చెప్పు, వీల్ చైర్ తోసుకుంటూ వచ్చేస్తాను. త్వరగా చెప్పు. "23 ఫస్ట్ సీవార్డ్ రోడ్, భీమ్లీ." ఇప్పుడు ఆ అమ్మాయి ఉంటున్న అడ్రస్, ఆ ఇంటి యజమాని సత్యదేవ్, ఐపీఎస్. అవును సార్, అక్కడే. ఆ రోజు కాఫీ షాప్లో వాడే అడ్డుకున్నాడని విన్నాను. వాడు ఆ అమ్మాయి కాబోయే మొగుడా? సంబంధం ఏం లేదు. ఏ సపోర్ట్ కావాలన్నాడు, ఎంతమందినైనా సరే పంపిస్తాను. సైలెంట్గా ఎత్తుకొచ్చి. కొంచెం టైం ఇవ్వండి సార్. ఏదైతే లేదో దాన్ని నువ్వు అడుగుతున్నావు. గంట కొట్టేయాల్సిందే నీకు కూడా. విక్టర్, ఏమైంది? పోలీస్ టీం అక్కర్లేదు, ఉదయం వస్తే చాలని అందరినీ పంపించేశాను. నాతో ఉన్నది 2 సెంట్రీస్. వాళ్ళు నాలాగే ఎక్స్ పోలీస్ మెన్. ఆర్ యు రెడీ? ఏం చేయాలో చెప్పండి సార్. మన ప్లేస్కి వెళ్ళిపోండి. ద హోల్. సార్, మన స్ట్రీట్లో కానీ లేదా పక్క స్ట్రీట్లో కానీ లోపలికి ఏ కారు వచ్చినా, మనిషి వచ్చినా, అది ఎవరైనా సరే, ఆఖరికి కుక్కొచ్చినా కూడా ఈ వైర్లెస్లో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎస్ సార్. అండ్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి నేను మీకు గుడ్ మార్నింగ్ చెప్తాను సార్. గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. విక్టర్ గురించి నాకు తెలుసు. వాడు వస్తాడు.
ఎలాగైనా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అండ్ ఐ వాస్ రెడీ. ఒక్క మాట చెప్తే వెంటనే వెళ్ళిపోతారు. 5 ఉన్నారు, ఏమంటావు? సత్యాకి నా గురించి బాగా తెలుసు. నేను వస్తాను, వాడికి తెలుసు. వెళ్దాం, నేను చెప్తాను. సార్ అలర్ట్. సార్ బండి ఇంటి వైపు వస్తుంది. ఏం కావాలరా మీకు? పోరంబోకు రాస్కల్స్. ఓపెనింగే బాగాలేదు, వద్దనుకుంటున్నాను. వెళ్తే తప్పైపోద్ది. సార్ వేణుగోపాల్ అని ఇక్కడ ఏ బాలుగాడు లేడు. దుబ్బెండి ఇక్కడి నుంచి. ఇదే ఇల్లని చెప్పారే. తప్పుగా చెప్పుంటారు. మీరెవరు? చదువు రాదు. ఏంట్రా ఈ గొట్టంగడితో మాటలు? ఆగరా, ఎలా మక? ఏయ్, ఇంట్లో అమ్మాయిందిగా, దాన్ని బయటికి పంపరా, లేదా చచ్చుకుంటావు. నీ ఇంట్లో అమ్మాయిలు ఎవరు లేరా? నా ఇల్లు వెతుకుంటూ వచ్చావు. ఇక్కడ నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఉన్నా కూడా నేను వాళ్ళని బయటికి పంపించను. కావాలంటే నువ్వే వచ్చి చూసుకో. ఒకవేళ ఉంటే తీసుకువెళ్ళు. బట్ దానికి ముందు నువ్వు నన్ను దాటి వెళ్ళాలి. అప్పుడు నువ్వు చెప్పినట్టు చావు నిశ్చయం. నాకు కాదు, నీకు. రెడీగా ఉన్నాడు గురు. లోపల ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు. నా మాట ఎన్నో వెళ్ళొద్దు. ఆడి బ్యాగ్లో గన్ ఉన్నట్టుంది. మేము వెళ్ళిపోతాం గురు. పోదాం పదండ్రా. ఏయ్ ఉండు, వస్తా. 10 మందితో వస్తా. రాత్రి ఎలా నిద్రపోతావు చూస్తా. అలాగే. గోపాలు రారా, సస్తావా? ఏచారా. రేయ్, దమ్ము ఉంటే ఇక్కడే ఉండు, వెళ్ళి మనసులు తీసుకొస్తాను. ఏం విక్టర్, ఇంతేనా? మార్నింగ్ నాన్న. ఇవాళ స్కూల్కి వెళ్ళదులే, రేపు వెళుతూ గాని. ఎందుకు నాన్న? I have to go to school today. ఏ? I have poetry recital today and teacher told me that I have to come. Please Nana. I'm ready Nana. హలో. బంగారు 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 బంగారు, కంగారు కంగారు పడబోకు కంగారు. ఇక ముందు కాలం మనదేరా బాసు, అంటించకుండా పేలేనుట్ట పాసు. చెప్పు విక్టర్, ఎప్పుడొస్తావు? చెప్తాను. వెంట్రుకలు తెల్లబడిపోయాయి, వయసు అయిపోయింది సత్య. నాకు వయసు అయిందా లేదా నిన్న కాఫీ షాప్లో నీకే తెలుసుంటుంది విక్టర్. అయినా నన్ను అడుగుతున్నావు చూడు, అదే విక్టర్ అంటే. ఒప్పుకుంటాను, పిచ్చగొట్టుడు కొట్టావు. కానీ ఇంకొక నిమిషం ఉండుంటే ఫినిష్ చేసేవాడిని. అవును, నిన్ను. చిరిగింది నీ చొక్కా సత్య. ఫైట్ జరిగాక చొక్కా చెరకుండా ఎలా ఉంటుంది? పోలీసు ఉద్యోగం వద్దని చెప్పి మమ్మల్ని అందరినీ శోక సముద్రంలో నెట్టేసి ఇప్పుడేంటి సత్య సడన్ ఇందులో ఎంటర్ అయ్యా? అది చాలా రోజుల తర్వాత. మంచి విషయం, నాకు సంతోషమే. తెలియక అడుగుతున్నాను, అదేమన్నా నీకు సొంతమా? కాదు కదా. లవ్వరా? కాదు కదా. మరెందుకు సత్య? దురద. నువ్వనుకుంటున్న దురద కాదు విక్టర్, పోలీసు అడుగున్న దురద. అర్థమైందా? చాలా బాగా. నేను నీలాగే సత్య. నువ్వన్నట్టే నేను గీత కట్టువైపు వెళ్ళిపోయాను. నీ మాట నేను వినలేదు సత్య. ఎందుకంటే అంతకుముందే నేను గీత దాటేశాను. తిరిగి రావాలంటే
చాలా కష్టం. అంతే. అర్థమైందా సత్య? క్లియర్గా విక్టర్, క్లియర్గా. ఇంకేంటి సత్య, విశేషాలు ఏమైనా ఉంటే చెప్పు. మీట్ అవుదాం రా, ఫర్ ఓల్డ్ టైమ్ సేక్. ఇప్పుడు అన్నావు చూడు, నువ్వు మగాడివి. అది అది సత్య అంటే. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం సత్య. అందువల్లే నాకు అంతగా బాధ కలిగింది. నీతో కలిసి ఏదేదో చేయాలని ఎంత ఆలోచించాను తెలుసా? నేను ఒకరిని నమ్మి మోసపోయానన్నదే నా మంటంతా. అందులో నుంచి ఇంకా బడి కాలేదు. ఇంకా నేను నా పని మాత్రమే చేశాను విక్టర్. నువ్వు చాలా మంచివాడివి, మీరందరూ చాలా మంచివాళ్ళు, చాలా గొప్పవాళ్ళు అన్నంత బిల్డప్ ఇవ్వకు. నీ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ నీతో పాటు నంబర్ 1 బోకులు. ఒప్పుకుంటున్నాను. అందుకే కాసేపట్లో నేను నీకు ఫోన్ చేసి అదే మాట చెప్పబోతున్నాను. నేను నా పని మాత్రమే చేశానని. అర్థం కాలేదు. నేను తన్ని కిడ్నాప్ చేశాను సత్య. నాకు అర్థం కాలేదు. నేను తనని కిడ్నాప్ చేశాను సత్య. ఇప్పుడు అర్థమైందా? చంద్రముఖి, 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 ఎవ్రీథింగ్ ఓకే? యా. సత్య, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? యా యా, ఆల్ ఇస్ ఫైన్. సారీ. ఎవరిని కిడ్నాప్ చేశారన్నావు విక్టర్? భయపడ్డావా లేదా? వెళ్ళి చెక్ చేసావా లేదా? లేక ఎదురుగా కూర్చొనుందా? చెప్పు విక్టర్. నేను మాట్లాడుతూనే ఉన్నా కదా. నువ్వేమో చెప్పు విక్టర్, చెప్పు విక్టర్ అంటుంటే తర్వాత నేను మాట్లాడుతూనే ఉండాలి. ఏదో తగ్గింది సత్య. నీ దగ్గర ఇంతకుముందు ఉన్న ఉత్సాహం లేదు, ఇప్పుడు చురుకుదనం లేదు, పొగరు కూడా కొంచెం తగ్గింది. ఏమైంది సత్య? అది ఆలోచిస్తున్నాను. అదేంటో నేను చెప్తాను. జనరల్గా మన ఈ ఫోన్ కాల్స్ అవి పోలీసులు ట్రేస్ చేస్తూ ఉంటారు కదా. మనం చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాం. ఆ పని నువ్వు చేయలేదా? చేసుంటే ఈ పాటికి నేను ఎక్కడున్నా నీకు తెలిసిపోయి ఉండేది. 10 సెకండ్లో ఈ కాల్ కట్ అవుతుంది. 30వ సెకండ్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన సత్య అన్న మాట అప్పుడు నీ చెవులో మారుమోగుతుంది. పబ్లిక్ స్కూల్ గేట్ ముందు నుంచొని మాట్లాడుతున్నాను. మళ్ళీ ఫోన్ చేస్తాను సత్య. చెక్ ది స్ట్రీట్. మెయిన్ రోడ్ వరకు మన ఎగ్జిట్ క్లియర్గా ఉందని చెక్ చేసి చూడండి. చెక్ ఆల్ ద వెహికల్ నంబర్స్. ఓకే సార్. పదండి. బాబు, నాకు వచ్చిన లాస్ట్ కాల్. లొకేషన్ చెప్పండి. లుకింగ్ ఆన్ ఇట్ సార్. 30 సెకండ్స్లో చెప్తాను. స్కూల్లో సార్. జస్ట్ అరైవ్. నిషా ఓకేగా? ఏమైంది సార్? ఇట్స్ ఎవ్రీథింగ్ ఓకే? ఈజ్ ఆల్ క్లియర్ దా? ఆల్ క్లియర్ సార్. జాగ్రత్త. ఎస్ సార్, తప్పకుండా. ఓకే, ఇప్పుడు ఇమీడియట్గా నేను ఇంకో టీంని స్కూల్కి పంపిస్తాను. బట్ సత్య ఇది ఒక ట్రాప్ కూడా అయ్యి ఉండొచ్చు. అందుకని నువ్వు ఇల్లు వదిలి బయటికి రావద్దు. ఇన్కమింగ్ కాల్ వస్తుంది. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే. బాబు చెప్పు. సార్, ట్రేస్ రూటెడ్ టు ఎంఆర్సీ నగర్ టవర్ సార్. థ్యాంక్ యూ బాబు. D6 టీం నుంచి ఇంకో 5 మొబిలైజ్ చేసి పబ్లిక్ స్కూల్ పంపించు. ఓకే. వెంటనే బయలుదేరాలి. మేక్ ఇట్ క్విక్. నీ పేరేంటి?
ఏది ఏవైనా నేను తన్ని స్కూల్కి పంపించుండకూడదు. అదే నన్ను తొలిచేసింది. తీసుకెళ్ళండి. అసలు ఏం జరిగింది? 5 వచ్చారు సార్. అందులో ఒకడు మేను అందరినీ కత్తితో పొడిచి పారేశాడు. ఒక చిన్న పిల్లని ఎత్తుకుని ఆ గేట్ వరకు పరిగెత్తారు సార్. ఏం బండి? గ్రే కలర్ ఫోర్డ్ ఇండిగో సార్, ఎస్యూవి. స్కూల్కి వచ్చేసావా? విక్టర్! 1 అవర్ నీకు నేను టైం ఇస్తున్నాను. ఈ లోపు నీ పక్కన ఉందే అదే చంద్రముఖి నేను చెప్పించాడు తీసుకెళ్ళి వదిలే. ఆ తర్వాత నేను చెప్పిన ఇంకో చోటికి రా. వచ్చి నీ చిన్న పాపను తీసుకెళ్ళు. 1 అవర్లో చంద్రముఖి నీ బండి నుంచి నా బండిలోకి ఎక్కలేదంటే నీ చిన్న పాపను పార్సల్ చేసి ఆ శవాన్ని మీ ఇంటికి పంపిస్తాను. విక్టర్! మిగతా వాళ్ళని వదిలేయ్. గొడవ నీకు నాకు. నువ్వు మాట్లాడాల్సింది 2 మాటలు. ఎక్కడికి రావాలి, అవి తప్ప వేరే ఏ మాట నేను వినకూడదు. ఎక్కడికి రావాలి? వుడా పార్క్ దగ్గరికి వచ్చి ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వు. తర్వాత మనం ఎప్పుడైనా జాలీగా మాట్లాడుకునేటప్పుడు నాట్యమయూరి హేమానిక చావడానికి 10 సెకండ్ల ముందు నాతో ఏముందో నేను నీకు చెప్తాను. సరేనా సత్య? ఇన్నాళ్ళు తన చావుకి నేను కారణం కాదనుకున్నాను. కానీ నేను ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా ఉండడం వల్లే నా హేమానిక చనిపోయింది. తన చావుకి నేనే కారణం అని తెలిసిన ఆ క్షణం నేను తట్టుకోలేకపోయాను. ప్లీజ్ నన్ను క్షమించు నిషా. నిషా, ఓ మై గాడ్, వాళ్ళు నన్ను ఎక్కడ తీసుకురమ్మన్నారు? మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నన్ను అక్కడ తీసుకెళ్ళి దింపేయండి. నా వల్ల ఇంకెవరికి ఏ సమస్యలు రాకూడదు, ప్లీజ్. చంద్రముఖి, ఆ అవసరం రాదు. అరుణ్, ల్యాప్టాప్. ప్లీజ్ బేబీ, ప్లీజ్ బేబీ, ప్లీజ్ బేబీ. చంపేస్తాను. జీపీఎస్ ట్రాకర్ సార్. షో అప్. నిషా స్కూల్ బ్యాగ్లోనా? తన చేతికున్న వాచ్. థ్యాంక్ గాడ్. ఫెంటాస్టిక్ సార్. ఇదే నిషా ఉన్న కార్. వెళ్లేదారిలో ఖచ్చితంగా బండి ఎక్కడైనా మార్చుంటారు. జగదాంబ సెంటర్ టు ద్వారకా నగర్ లోపు ఒక వైట్ ఎండేవియర్ పార్క్ అండ్ అబాండెడ్ గా ఉందేమో టీమ్ చెక్ చేసి చెప్పమను. ట్రాక్ పొజిషన్ నాకు చెప్తూ ఉన్నాను. రాజేంద్ర, మర్రిపాలెం, కంచెరపాలెం ఎయిర్పోర్ట్ 3 టీంలు ఏర్పాటు చేయగలరా? వాళ్ళు వెళ్లేదారిలో అన్ని వెహికల్స్ చెక్ చేయగలరా? ఇసగౌరవ్ జంక్షన్ దాటి మదిలపాలెం వైపు వెళ్తాం సార్. సార్ ఎయిర్పోర్ట్ రూట్లో వెళ్తాం. రాజేంద్ర, ఎయిర్పోర్ట్ వైపుగా బండి వెళ్తుంది. ఓకే డన్, కాల్ యూ బ్యాక్. సార్ టీవీ హాస్పిటల్ జంక్షన్. ఎక్కడికి వెళ్తున్నావు సత్య? నువ్వు వుడా పార్క్ దగ్గరికి రమ్మన్నావు కదా. చెప్పాను, అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి రావాలా? వుడా పార్క్ని వేరే చోటికి మార్చేశారా చెప్ప పెట్టకుండా? నా దగ్గర ఎవరు చెప్పనే లేదు. వుడా పార్క్ వెళ్ళాలంటే నువ్వు రైట్లో తిరిగి ఉండాలి, లేదా ఇప్పుడైనా తిరిగి ఉండాలి. నువ్వు లెఫ్ట్లో ఎందుకు తిరిగా సత్య? నువ్వు ఎక్కడికైనా వెళ్ళిరా, ఇంకో 30 గంటలో నా బండి ఒకటి బీచ్ రోడ్లో సరిగ్గా సబ్మెరైన్ దగ్గర ఆగుంటుంది. అందులో చంద్రముఖి ఎక్కాలి, అది నీ బాధ్యత. అలా ఎక్కకపోయినా, లేదా మీ వాళ్ళు ఎవరైనా కారును ఫాలో అయినా, లేక ఆ ఏరియాలో ఎవరైనా పోలీసులు కాపు కాసినా ఫలితం దారుణంగా ఉంటుంది. నీకు, నీ చిన్న పాపకి. నాకు దయాదాక్షిణ్యం లేదు. నేను మళ్ళీ నీకు ఫోన్ చేయను. నేను చెప్పింది నీకు వినపడిందా లేదా నాకు తెలియాలి. అలాగే విక్టర్ అన్న మాట నాకు వినపడాలి. వినిపించింది విక్టర్.
ఆపేశారు? విక్టర్ మనుషులు గెట్ దెమ్. రెడీ సార్. వీడే రంగా గెట్ దెమ్ అవుట్. ఆ రోజు నా దగ్గర తనులు తిన్నావు గుర్తుందా? విక్టర్తో నువ్వేగా ఫోన్లో మాట్లాడుతున్నది. ఫోన్ ఎక్కడా? ఫోన్ ఏంటి లేదు సార్. సారీ, కొంచెం వైలెన్స్ లో చూడక తప్పదు. సారీ ఫర్ దాట్. వాడి ముక్కు పగలాలి. ఫోన్ చేసింది ఎవరో చెప్పు. మాట్లాడు. విక్టర్, ఏం జరుగుతుంది రంగా? ఎందుకు ఫోన్ చేయలేదు? వాడు తెగ తిరుగుతున్నాడు. వాడు వెనకాలే ఫాలో అవుతున్నా. ఈ ట్రాఫిక్ ఒకటి. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎన్ఏడి క్రాస్ రోడ్స్ లో చటుక్కుని తిరిగాడు. ఇప్పుడు మర్రిపాలెం మీదుగా కంచరపాలెం వచ్చేస్తాం. అటు నుంచి ఆర్కే బీచ్, ఇక అక్కడి నుంచి తిన్నగా వుడా పార్కే అని నేను అనుకుంటున్నా. ఏదైనా మార్పు ఉంటే చెప్తాను. నువ్వెక్కడున్నా? అలాగా, సరే నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. సార్, ట్రాక్ స్టాప్ అయింది. సిగ్నల్ ఆగుంటారు. ఎక్కడో చెప్పు. జస్ట్ బిఫోర్ ద ఎయిర్పోర్ట్ సార్. లిసా, ఎక్కడున్నావు? ఏం విక్టర్? ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాను. ఇంకో అరగంటలో ఉంటాను. రంగగడు వాగుతున్నాడు. నేను వాడి దగ్గర ఉడా పార్క్ అని చెప్పనే లేదు, కానీ నేను సత్య బండి వెనకాలే ఉన్నాను. ఉడా పార్క్ దగ్గర రాగా నాకు ఫోన్ చేస్తా అని చెప్పాడు. నేను ఇప్పుడు మధ్యపాలెం మెయిన్ రోడ్ మీద ఉన్నాను. నన్ను దాటే వాడు వెళ్ళాలి, కానీ వాడు ఇంతవరకు వెళ్ళలేదు. నాకు ఎందుకో డౌట్గా ఉంది లీసా. ఏదో తప్పు జరుగుతుంది. సార్, ద ట్రాకర్ ఇస్ మూవింగ్. సార్, కార్ షోరూమ్ దగ్గర లెఫ్ట్ తిరిగి. ఐ థింక్ దేర్ ఇస్ సబ్వే గోయింగ్ డౌన్. సార్, అక్కడ యూ టర్న్ తీసుకున్నారు సార్. అరుణ్, ఆర్ యు షూర్? అవును సార్, ట్రాకర్ ఇక్కడ అయింది. బండి మూమెంట్ ఏం లేదు. కవర్ చేయండి. అటువైపు క్విక్. వెళ్ళండి. డోంట్ షూట్. సార్. డోంట్ షూట్. నువ్వేనా సత్య అంటే? నీకు టైం బాగాలేదని చెప్పి విక్టరీ వాచ్ నీకు ఇమ్మన్నాడు. నా కూతురు ఎక్కడ? ఎక్కడ నా కూతురు? చెప్పు. కేవలం వార్తలు చదివేవాడే ఈ వెంకట్. నాకు ఇంకేం తెలియదు. ఆపండి సార్. చెప్పు విక్టర్. ఎవరున్నారు? సత్యదేవ్, ఇంకా 10-12 మంది పోలీసులు ఉన్నారు. రంగా లేడు. అమ్మాయి వెనకాల జీబులో ఉంది. రిస్క్ తీసుకుంటున్నావు సత్య, చాలా రిస్క్ తీసుకుంటున్నావు. మాంత్రికుడి చేతిలో చిలకలాగా ఆ పాప కోసం నువ్వు తను వెతుక్కుంటూ నువ్వు వస్తావు. నేను అటు ఇటు తిరిగి ఒకే చోట చేరుకున్నాం కదా. నా కూతురు ఎక్కడా? చంద్రముఖి ఎక్కడా? నిషాన్ నేను చూడాలి. తనని నా కళ్ళ ముందు నిలబెట్టు. తనని నాకు అప్పగించి ఈ అమ్మాయిని తీసుకెళ్ళు. మాట్లాడడానికి నీకు అవకాశమే లేదు. నీ సిచ్యువేషన్ మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు. నా టైం వేస్ట్ చేస్తున్నావు. అక్కడున్న నా మనుషులకు ఆ అమ్మాయిని అప్పగించి నువ్వు పోతా ఉండవు. నీ కూతురు నీ దగ్గరికి వస్తుంది. అంతకంటే తనకు అక్కర్లేదు. నువ్వు నాకు కావాలి, అది వేరే విషయం. తర్వాత చూసుకుందాం. ధైర్యంగా రిస్క్ తీసుకో సత్య. ఇక్కడ మేము 15 మంది, నీ మనుషులు 3. కాల్చి పరేసి వెళ్ళిపోతాం. తన వేళ్ళు ఒక్కొక్కటిగా నరికి పారేసి నేను పోతూ ఉంటాను. చంద్రముఖి దొరకపోతే నాకు పోయే డబ్బులే. ఒక లెవెల్ దాటాక ఊడేదేమి లేదు, వెళ్ళిపోతాను. నీకలా కాదు. నీకు అంతే కదా. నాకు ఒకే ఒక చిన్న డౌట్ ఉంది. ఎంతైనా అది నీ కూతురు కాదు కదా. ఏం సత్య? వాళ్ళ అమ్మను నువ్వు పెళ్లి చేసుకునే లేదు. అది కూడా నా వల్ల. ఎవరికో పుట్టింది. తన కోసం నువ్వు వస్తావా నాకు చిన్న డౌట్. ఇంతవరకు డౌట్ లేదు, ఇప్పుడు వస్తుంది. నువ్వు నడుచుకునే విధానాన్ని బట్టి చెప్తున్నాను. రేయ్, ఒక బాధపడే తండ్రిలా నడుచుకున్నావు నువ్వు. నీ బిడ్డ నీకు కావాలంటే నేను చెప్పినట్టు చేయొచ్చు కదా. ఎందుకు నా ప్రాబ్లం పెడతావు? సత్యదేవ్ అయిపోయిందంటే పెద్ద పుడింగ్ అనుకున్నావు నువ్వు. ఆ అమ్మాయి నేను వదిలిపెట్టంటే ఈ కూతురు మాత్రం కావాలంట. నన్ను రమ్మంటావా? నువ్వు అక్కడే ఉంటావా? వేరే ఎవరు అక్కలా? అన్నని పంపించేయి, నేనే వస్తాను. నువ్వు నేను తెలుసుకుందావు. నేను తీసుకెళ్తాను. రారా నీ ఎవ్వరు రారా. జీవితంలో మొదటిసారిగా మగాళ్ళ మాట్లాడేవరా. తిరిగి వాళ్ళ నా కూతురు వెనకాల దాక్కోకు. రారా.
నీ ముగ్గురు మనుషుల్లో ఇద్దరిని వేసేసాను రా. నువ్వు చెప్పావని ధైర్యంగా కోమెక్క నిల్చున్నారు కదా, అందుకే కాల్చాను. రారా సత్యం! తన వేలు ఒక్కొక్కడిగా నరికి దాని ఫోటో తీసి పంపిస్తా నీకు. ఇంకో 20 సెకండ్స్ లో మొదటి ఫోటో వస్తుంది. నీకు వాట్సాప్ ఉందా? ఫోన్ ఉంది కదా, వేల ఫోటో. సరే, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. అదే ఇప్పుడు దానికి వచ్చావు. నేను చెప్పినట్టు చెయ్యి, నీ కూతురు వదిలేస్తాను. రంగా ఎక్కడ పక్కన లేడా? వాడి ఫోన్ ఇవ్వు. అరుణ్! సార్! రంగా! ఎస్ సార్. ఏంట్రా వాళ్ళు చచ్చిపోయారా? చావలేదు, కాళ్ళ మీదే కాల్చాడు. చలపతున్నాడు చాలు. దాన్ని బండ్లో వేసుకొని మేము వచ్చేస్తాం. సరే వెన్నెరా. విక్టర్, ఇంకో విషయం ఏంటి? మనం గెలిచాంగా ఈ నేసేమంటావా? మన కంట్రోలేగా. ఒకే దెబ్బ. ఎవడిడు? మాజీ పోలీసే కదా, ఇప్పుడే వేసేస్తే ఇటు సీన్ అయిపోద్ది. కొడుకు ఓవర్ చేస్తున్నాడు. వాడిని ఒక దెబ్బ తీసేస్తాడు. బండికిరా. సరే, నీ ఇష్టం, తర్వాత చూసుకోవచ్చులే. ముక్కు పగలు కొట్టారు విక్టర్. నేను ఇక బయలుదేరుతాను. ఏయ్, బండెక్కో. I'll be waiting for you. మనవాడి సైజుకి ఇదే కరెక్ట్. మనం ఆ నిరంజనాన్ని టచ్ చేసి ఉండకూడదు. అదే మనం చేసిన తప్పు. అందువల్లే సత్య ఎంటర్ అయ్యాడు. అంతా నీ వల్లే. సార్, గాజువాక బస్ స్టాండ్ దగ్గర లెఫ్ట్ తిరగండి సార్. అక్కడ మీకు కొత్తగా కడుతున్న బిల్డింగ్ కనబడుతుంది. మల్టీ స్టోర్ బిల్డింగ్. ఇక్కడ అది ఒకటే ఉంది. అమ్మాయి లోపలికి తీసుకెళ్లారు. ఎవరి కోసమో తెలియదు కానీ పేషెంట్ అనుకుంటాను. ఆయన కోసమే వెయిటింగ్. థ్యాంక్స్ చలపతి. సార్, నాకు మీరు చేసిన సాయాన్ని జీవితంలో మర్చిపోను సార్. వాడి కూతుర్ని కాపాడడానికి నేను ఎప్పుడో ఇచ్చిన 10,000 రూపాయలు ఈ రోజు నా కూతురు ప్రాణాలు కాపాడుతుందని నేను అనుకోలేదు. వచ్చేసాం, లోపలికి రావచ్చా? ఏయ్ రా, ఇక్కడ మన్నుతుంది. అంతా రెడీ. గేట్ ఓపెన్ చేసి బండి రివర్స్లో తీసుకురండి. ఓపెన్ చేయి. అంబులెన్స్ ఎవరు? నువ్వే ఇందులో మెయిన్ విలన్. హృదయమే లేదు. అసలు నీకెందుకురా గుండెకాయ? కావాలా?
ప్లీజ్ పారిపోండి. ఏయ్! Stay. Don't move. Arun. I'm here, sir. Keep an eye. అలాగే సార్ I'll have them covered. రే ఎవరా మీరు? Hey. Hey, no, please, no guns, no violence. I don't know What's anything. wrong with I her? don't know anything. What's wrong with her? She's been anesthetized. I can remove the mask. Remove. I can remove. I'll do it. I'm sorry, sir. We never Arun. said- Yes, sir. Idra. జాగ్రత్తగా చూసుకో. Sure, sir. నా కూతురు ఎక్కడ? Child, That's no, my no. daughter. Y a personne ici. Y a child, no. అంతా కొలాప్స్ అయిపోయింది. సత్య పోలీసులు ఎంటర్ అయిపోయాడు. ఆ మూర్తి గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయ్యో నువ్వెక్కడున్నా విక్టర్? తప్పించుకున్నా అనుకుంటున్నాను. తెలియలే. నువ్వు అక్కడే ఉండు. నువ్వు ఉండే చోట ఎవరికి తెలియదు. నో నో నేను ఒంటరిగా ఉండను. నువ్వు రా. లీజా, నేను చెప్పేది నువ్వు విను. లీజా, రావాల్సిందే. This side. ముందు నాకు నిషా కావాలి విక్టర్. టేక్ మీ టు నిషా. ఫ్రెండ్ అని చెప్పి ద్రోహం చేసావు కదరా. చంపాలి విక్టర్. వాడు చావాలి. రే విక్టర్, ఇదే నీ టైం. ఇంత జరిగా కూడా నువ్వు పరిగెడుతున్నావంటే దాని అర్థం ఇదే నీ టైం. ఏసే 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 ఏసే. Arun, don't shoot. లీజా, నువ్వు పిలవగానే నేను వచ్చి ఉండకూడదు. ఏం చేయను. నువ్వే నా బలహీనత. నువ్వు ఏడ్చినప్పుడు నేను కరిగిపోకుండా ఉంటే, నిన్ను పిచ్చిగా నేను ప్రేమించకుండా ఉంటే, నీ కోసం నేను ఆ రోజు రాకుండా ఉంటే. లిజా, వాట్ ఆర్ యు డూయింగ్? ఒక్కడికి కూడా ఇక్కడి నుంచి నువ్వు బయటికి వేయలేవు. తనని వదిలేసి నేను నిన్ను వదిలేస్తాను. వేచింది చాలదు సత్య. నువ్వు ఇంకా అనుభవించాలి. నువ్వు ఈ రోజు బతికుండేదానివి. నా తప్పు, మళ్ళీ సరిదిద్దుకోలేని తప్పు. నన్ను క్షమించు లీజా, క్షమించు, క్షమించు. కొంతమంది పోలీసులే సొంతంగా ఆలోచించి సక్రమంగా డ్యూటీ చేస్తారు. నీలాగా సత్య. మిగిలిన వాళ్ళందరూ ఆర్డర్ చేసే అధికారుల వరకు వేస్ట్ ఫెలోస్. లీజా చనిపోయి 8 రోజులైంది. రాత్రింబవళ్ళు నిద్రలేదు. నాకా సత్య, నీకు. ఎక్కడ వచ్చి నేను చంపుతానా అని నీ చిన్ని పాపని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు 3 రోజులైంది.
మళ్ళీ నిన్ను చిన్న పిల్లల స్కూల్కి పంపించాను చూసావు సత్య. ఓకే, గుడ్ నైట్ చంద్రముఖి. నీకే గుడ్ నైట్. నాకు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అమ్మా. ఓకే, సీ యూ సూన్. బాయ్ బాయ్. అంతా ఓకేనా? వాడి కోసం వలేసి వెతుకుతున్నారు. నువ్వు త్వరగా తిరిగి వచ్చేయచ్చు. ఇదొక సేఫ్టీ ప్రికాషన్ అంతే. మీరందరికీ కావాలి, సో కేర్ఫుల్గా ఉండండి. ఐల్ ట్రై. గుడ్ నైట్. ఓకే, టేక్ కేర్. అనంత్, శరత్, శరత్, నువ్వు లోపలికి వచ్చావు నాకు తెలుసు. ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. బయటికి రా విక్టర్. చేతిలో ఏంటి చెప్పు. ఓ, కత్తా. నిన్ను చంపేసి నీ కూతురు ఒకతుందిగా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. వచ్చిన దారిని తిరిగి వెళ్తాను. దాన్ని పెంచి పెద్ద చేసి వేసిగా మారుస్తాను. దాన్ని నాతో పెట్టుకుని చక్కగా చూసుకుంటాను. బోర్ విక్టర్, చాలా మాట్లాడేశావు. రా. చావబోయే ముందు నాతో చెప్పింది, తన్ని చేసుకోబోయేవాడు వెతుక్కుంటూ వచ్చి నన్ను చంపుతాడని. నాట్యమయూరి, చాలా అందమైన అమ్మాయి. తను చనిపోగానే ఇంకో ఫిగర్తో సెటిల్ అవ్వాలనుకోవడం చాలా తప్పు సత్య. హేమానికని ఎలా చంపావో చెప్పు. ఆ తర్వాత 2 నిమిషాలు ఇది తేలిపోతుంది. నీ మీదొట్టు. పాపం ఆ అమ్మాయిని అనవసరంగా ఎందుకు చంపానని బాధపడ్డాను. లీసా, ఇప్పుడు అది తప్పు కాదని నాకు అనిపిస్తోంది. ఆట ముగిసే వరకు, లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు మిగిలే వరకు. అంతేగా?
ఏలే తల్లి 30 seconds నేను వచ్చేస్తాను. ఓకే. మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలిచారు అన్న విషయం మీదే ఫలితం ఆధారపడి ఉంది.